మనందరికీ బద్ధకస్తులు ఇలా ఉంటారు, లైఫ్ అంటే సీరియస్గా ఉన్నవాళ్ళు, డిసిప్లిన్గా ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు అని ఒక ఒపీనియన్ ఉంటుంది. ఈరోజు ఆ ఒపీనియన్ని మార్చే ఒక చిన్న ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఇది కొద్దిగా ఓపెన్ మైండ్ పెట్టుకుంటే కానీ అర్థం కాని విషయం, కాబట్టి కాస్త మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని ఉండడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళ కోసం ఈ ఛానల్ గురించి 2 ముక్కలు చెప్తాను. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ పేరు మహామేధావి. ఈ ఛానల్లో కెరీర్ గురించి, లైఫ్ గురించి, బిజినెస్ గురించి కొత్తగా ఎలా ఆలోచించాలి, ప్రచారం చేయబడుతున్న అబద్ధాల నుంచి బయటకు వచ్చి నిజాలు ఎలా గ్రహించాలి, ఇలాంటి టాపిక్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడటం జరుగుతుంది. ఈ ఛానల్లో వీడియోలు బాగుంటాయి, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడగను, సరదాగా 1-2 వీడియోలు చూడండి, ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఈరోజు బద్ధకస్తులు, డిసిప్లైన్ పీపుల్ గురించి కదా. లెట్ మీ పెయింట్ యువర్ పిక్చర్. కళ్ళు మూసుకొని నేను చెప్పిన సీన్ ఊహించుకోండి. ఒక మనిషి పొద్దున 11ంటికి నిద్రలేకొస్తున్నాడు, బ్రష్ కూడా చేసుకోకుండా తింటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి 2 గంటలు బాతకాని కొడుతున్నాడు. తర్వాత నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తున్నాడు. రోజంతా టైం వేస్ట్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వాడిని తిడుతున్నారు. ఇతన్ని చూడగానే మీకేమనిపిస్తుంది? ఎంత బద్ధకస్తుడు, ఎంత వేస్ట్ ఫెలో, లైఫ్ అంటే సీరియస్నెస్ లేదు, ఇలాంటి వాడు భూమికి భారం అని అనిపిస్తుంది కదా. ఇంకో మనిషి ఉన్నాడు, ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా కన్ను రెప్పగొట్టే టైం కూడా వేస్ట్ అవుతుంది అని చాలా సీరియస్గా రెప్ప కొట్టకుండా పనిచేస్తున్నాడు. పొద్దున్న లేస్తే పరిగెడుతున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, రకరకాల ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నాడు, అమెరికాలో జాబ్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలాంటి పనులన్నీ చేస్తున్న మనిషిని చూస్తే అరే వాడు చాలా డిసిప్లైన్డ్ అండి, లైఫ్ అంటే చాలా సీరియస్నెస్ ఉందండి, చాలా మంచోడాడు ఇలా అనిపిస్తుంది కదా. కానీ వాస్తవానికి ఈ 2 సీన్స్ వెనుక జరుగుతుంది ఏంటి అనేది ఎవరికీ తెలీదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక రూమ్లోకి వెళ్ళారు. ఆ రూమ్లోకి వెళ్తే ఒక స్విచ్ బోర్డ్ ఉంది, మామూలుగా ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా, అది ఉంది. స్విచ్ బోర్డ్లో మొత్తం 10 బటన్స్ ఉన్నాయి. ఒక బటన్ కొట్టగానే మీకు పైనుంచి 500 రూపాయల నోట్ల కట్టబడింది మీ చేతిలోకి. మీకేమనిపిస్తుంది? 500 రూపాయల నోట్లు కట్టబడింది, 2వ బటన్ కొడదాం అని 2వ బటన్ కొడతారు. అప్పుడు మీకు పైనుంచి 10 గోల్డ్ కాయిన్స్ పడినాయి. 10 గోల్డ్ కాయిన్స్. మనకి ఇంకొక బటన్ కొట్టాలి అని అనిపిస్తుంది. ఇది కొట్టగానే ఒక అందమైన అమ్మాయి వచ్చి హాయ్ చెప్పి, ఏమంటే మీరంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక ప్రపోజల్ ఇనిషియేట్ చేసింది అనుకోండి. 4వ బటన్ కొడితే ఏమవుతుంది, 5వ బటన్ కొడితే ఏమవుతుందని అవన్నీ కొట్టే పనిలో మీరు ఉంటారు, రైట్? ఎందుకంటే ఆ గదిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మీకు రివార్డ్స్ వస్తున్నాయి, కొత్త గిఫ్ట్లు వస్తున్నాయి, లైఫ్లో అందరూ కోరుకునే విషయాలు మీకు చిటికలో దొరుకుతున్నాయి. సో మీరు ఏం చేస్తారు? టక్ ఆ బటన్స్ మొత్తం కొట్టే పనిలో ఉంటారు. ఇప్పుడు ఇంకో సీన్ ఊహించుకోండి. ఇంకో రూమ్కి వెళ్ళారు. ఆ రూమ్లో ఒక బటన్ కొట్టగానే మీ జేబులో ఉన్న పర్సు కనిపించకుండా పోయింది. ఇంకో బటన్ కొట్టారు నెక్స్ట్. అప్పుడు మీకు ఫోన్ వచ్చింది, మీ జాబ్ నుంచి మిమ్మల్ని తీసేస్తున్నామనో, లేకపోతే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న ప్రాజెక్ట్ మీకు ఇవ్వట్లేదనో, రిజెక్ట్ అయ్యారనో, ఇలాంటిదేదో వచ్చింది. ఇంకో బటన్ కొట్టాలి అన్న థాట్ మీకు వస్తుందా? ఆ స్విచ్ మీద వేలు పెడితే ఏమైనా జరగచ్చు, షాక్ కొట్టి మీరు పోవచ్చు. ఇలాగా ఈ 2 సినారియోస్లో జరిగింది ఏంటో మీరు ఒక్కసారి గమనించండి. ఒక మనిషి ఏమో బటన్ కొట్టే కొద్దీ తనకి గిఫ్ట్లు వస్తున్నాయి, ఇంకో మనిషి ఏమో బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి మూతి పళ్ళు రాలుతున్నాయి, కోలుకోలేనన్ని దెబ్బలు పడుతున్నాయి. ఆ మనిషికి ఇంకో బటన్ కొట్టాలి అన్న థాట్ వస్తుందా? రాదు కదా, భయపడతాడు కదా. నెక్స్ట్ ఇంకా ఏ పని చేయాలన్నా ఆ బోర్డు జోలికి వెళ్ళటానికి భయపడి అక్కడి వరకు వెళ్లకుండా దూరం జరుగుతాడు. ఇది ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు అర్థమైందో లేదో నాకు తెలియదు, బట్ కొంతమందికి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఇంతకుముందు నేను మీకు 2 గురించి చెప్పాను. ఒక మనిషి ఏమో చాలా బద్ధకంగా ఉన్నాడు, లేచి పొద్దున పూట బ్రష్ చేయకుండా తిని చాలాసేపు నెట్ఫ్లిక్స్ చూసుకోవడం, టైం వేస్ట్ చేయడం, ఇలాంటి పనులని చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి బాగా డిసిప్లైన్డ్గా ఉన్నాడని. బట్ యాక్చువల్గా జరుగుతుంది ఏంటి అంటేనండి, ఈ సోకాల్డ్ బద్ధకస్తుడు నిజంగా చెప్పాలంటే బద్ధకస్తుడు కాదు. లైఫ్లో ఏ పని చేసినా కూడా మనకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి, న్యాచురల్గానే మనిషికి ఉన్న స్పిరిట్ అనేది కిల్ అవుతుంది. ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తుంది. మీరు ఇప్పుడు ఒక బిజినెస్ చేశారనుకోండి, ఆ బిజినెస్ చేసి సక్సెస్ అయితే మీకు ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. కానీ చేసిన ప్రతి పని, ఉద్యోగం చేసినా, లేకపోతే మనుషులతో ఇంటరాక్ట్ అయినా, లేకపోతే ఇక ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా చేసిన ప్రతి ఒక్క పనిలోనూ మీకు దురదృష్టం కనిపిస్తుంది అనుకోండి, బ్యాడ్ లక్. ఇప్పటి వరకు అంత మంచి జరుగుతున్నది, అందరికీ మంచి జరిగింది, నేను కూడా వెళ్తానని అనగానే మీ వరకు రాగానే మీకు చెడు జరగటం. మీరు మంచిగా ఆలోచించి చేసిన ప్రతి ఒక్క పని బ్యాక్ ఫైర్ అవటం. అంటే మంచి చేస్తే మంచి పేరు రావాలి, అలాంటిది మంచి పని చేసిన తర్వాత మనకి బ్యాడ్ నేమ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? మన నిర్ణయాల మీద మనకు ఒక అనుమానం క్రియేట్ అవుతుంది, ఏది పట్టుకున్నా షాక్ కొడుతుంది, ఏ పని చేయాలన్నా కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది. నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో
ఒకసారి నేను 10 మంది ఫ్రెండ్స్తో కలిసి ఏదో కోతిగోలు చేస్తున్నాను. 10 మంది ఉన్నారు, 10 మందిలో నేను ఒకడిని, స్పెషల్ ఏం కాదు. మేము గోల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మా టీచర్ కళ్ళలో నేను పడ్డాను. ఆ టీచర్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. కానీ ఆ టీచర్ దగ్గర నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. అయితే ఆ బ్యాడ్ నేమ్ని రిపేర్ చేసుకుందామని కొద్దిగా బాగా చదువుదాం, లేకపోతే ఇంకా సీరియస్గా ఉందాం, వాళ్ళు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కుదిరినంత సిన్సియర్గా ఉందామని నేను ప్రయత్నం చేస్తే ఆ అటెంప్ట్స్ మొత్తం బ్యాక్ఫైర్ అయినాయి. నేను ఏం చేసినా కూడా మంచిగా ఆలోచించి మంచి పనులు చేద్దామని చూసినా కూడా కేవలం బ్యాడ్ లక్ వల్ల ఆ తర్వాత నేను చేసిన ప్రతి ఒక్క అటెంప్ట్ అనుకోకుండా బ్యాక్ఫైర్ అయింది. ఆ తర్వాత ఆ టీచర్ క్లాస్లో మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏది చేయాలి అని నాకు అనిపించలేదు. సైలెంట్గా కూర్చోవడం మొదలుపెట్టాను. చివరికి సైలెంట్గా కూర్చున్నా కూడా వీడు సైలెంట్గా ఉన్నాడంటే ఏదో చేశాడు, సైలెంట్ అంటే ఏదో చేసి వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు. మనం చాలాసార్లు అండి సిన్సియర్గా కొన్ని పనులు చేసినప్పుడు మంచి రిజల్ట్ రాకపోగా ఎదురు మనకి బ్యాడ్ రిజల్ట్ వస్తుంది. ఆ బ్యాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి? న్యాచురల్గానే మన నిర్ణయాల మీద మనం వేసే ప్రతి అడుగు మీద అనుమానం వచ్చేస్తుంది. ఈ బిజినెస్ మొదలు పెడితే ఏం జరుగుతుందో అన్న భయం ఉంటుంది. ఈ కోర్స్ తీసుకుంటే నాకు జాబ్ వస్తుందో లేదో అన్న అనుమానం వచ్చేస్తుంది. ఏదైనా ఒక స్టెప్ తీసుకున్న ప్రతిసారి పాజిటివ్గా మనకి ఏమైనా జరిగితే మనం ఇంకా చేయాలని అనిపిస్తుంది. కానీ ఏం చేసినా ఒకటి బ్యాక్ ఫైర్ అవుతుంటే ఆ మనిషికి అనుమానం క్రియేట్ అవుతుంది, ఎక్కువ వరీ అవుతాడు, డిప్రెస్ అవుతాడు. ఆ డిప్రెషన్ అనేది మనం అప్పుడప్పుడు ఈ వీడియోస్లో చూస్తూ ఉంటాం. డిప్రెషన్ అనగానే ఇట్లా కూర్చొని తలబట్టుకోవటం ఇట్లా కనిపించదు. ఓకే, ఏడుపు మొహం వేసుకొని ఏడవటం అని ఇట్లా ఏడుస్తూ ఉంటాం, గట్టిగా అరవటం ఇట్లా ఉండదు. డిప్రెషన్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. ఎవరికి అది డిప్రెషన్ అని కూడా అర్థం కాదు. ఆ డిప్రెషన్ బద్ధకంలాగా కనిపిస్తుంది. అది బద్ధకం కాదండి. చాలా సందర్భాల్లో రకరకాల విషయాల్లో వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయిపోయి నేను ఏం చేసినా నాకేం వర్కౌట్ కాదు, ఏం చేసినా బెడిసి కొడుతుంది, నా లైఫ్ ఖచ్చితంగా రూయిన్ అవుతుంది అని ఒక నమ్మకం వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారు. సో వాళ్ళకి లేవటానికి మనసు రాదు, లేచి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినడానికి మనసు రాదు, ఏదో చేస్తూ ఉంటారు, మెయిన్ పని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏదైనా పని చేస్తే అది ఫెయిల్ అవుతుంది, ఎదురు దెబ్బ పడిద్ది. అందుకని ఏం చేస్తారు? కూర్చొని సినిమాలు చూస్తారు, టైంపాస్ చేస్తారు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు. సీరియస్ పనులు ఏమి చేసినా కూడా దెబ్బ పడుతుంది కాబట్టి వాటన్నిటిని అవాయిడ్ చేసేసి కూల్గా రిలాక్స్డ్గా ఉంటారు. అందరికీ అది ఎలా కనిపిస్తుందండి? వీడికి లైఫ్ అంటే సీరియస్నెస్ లేదు, వీడికి బద్ధకం, ఇలాంటి పేరు సంపాదించుకుంటూ వాళ్ళు చాలా వాట్ యు కాల్ దట్ లెథార్జీ అంటారు. అసలు ఏమి పని చేయకుండా అలాగే పడుకోవటము, తినటం పడుకోవటం ఇట్లా కనిపిస్తారు. నిజానికి ఇది డిప్రెషన్, కనిపించని డిప్రెషన్. అందరి కళ్ళకి బద్ధకంలా కనిపించే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చే డిప్రెషన్. వీళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు ఓదార్చరు. వాడికే వాడు బాగానే ఉన్నాడుగా, తిని పడుకుంటున్నాడుగా ఇట్లా అనుకుంటారు. కానీ చాలామంది ఇదే పొజిషన్లో ఉంటారు. స్కూల్కి లేకపోతే కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్లు చేసి ఫెయిల్ అవుతున్న వాళ్ళు కానీ, ఈ బంచ్ అందరూ ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు న్యాచురల్గానే వాళ్ళలో ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతారు. నేను ఏమీ కదలకూడదు, ఏది ముట్టుకుంటే ఏది బ్లాస్ట్ అవుతుందో అన్నట్టు వాళ్ళు భయంతో అలాగ ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. ఆ ఫ్రీజ్ అవటం మనం ఎలా కనిపిస్తుంది? సీరియస్గా లేడు, ఏ పని చేయట్లేదు, వీడికి బద్ధకం, సినిమాలు చూసుకుంటుంటాడు, ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ ఏమైనా రోడ్ మ్యాప్ కానీ ఉందా అంటే ఏం లేదు. జరుగుతున్నది ఇది అని మీరు ఒక అవేర్నెస్తో బతికితే చాలు. నథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. నేను డౌన్లో ఉన్నాను, ఒక స్లంప్లో ఉన్నాను, లైఫ్లో ఒక డౌన్ ఫేజ్లో ఉన్నాను అని అర్థం చేసుకుంటే చాలు. ఆ అవేర్నెస్తో బ్రతికితే చాలు. రేపు మీకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది. లేచి మీరు కోయి డ్యాన్స్లు వేస్తారు. ఒక అవకాశం రాగానే అప్పటి వరకు ఉన్న బద్ధకం అంతా వదిలేసేసి అలారం పెట్టుకోక్కర్లేదు, మోటివేషన్ బుక్స్ చదువుకోక్కర్లేదు, మోటివేషన్ వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. దెబ్బకి మీరు లేచి పరిగెడతారు. ఎందుకంటే మీ లోపల ఒక ఫైర్ ఉంటుంది. న్యాచురల్గా మీ పర్సనాలిటీ ఒకటి ఉంటుంది. మీరు బాగా జోవియల్గా ఉండే మనిషి డౌన్ అయిపోయారు. ఓకే, లైఫ్లో కొద్దిగా దెబ్బలు తగలగానే ఎప్పుడైతే మీకు ఒక రైట్ ఆపర్చునిటీ, రైట్ సిగ్నల్స్ వస్తాయో, అంటే మీకు లైఫ్ ఒక టర్న్ ఇస్తుంది ఖచ్చితంగా. ఆ టర్న్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, ఓయ్ మన టైం వచ్చింది, నేను ఏం చేసినా మళ్ళీ వర్కౌట్ అవుతుంది, నాకు అన్నీ పాజిటివ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఎంత దరిద్రత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు ఎంత బ్యాడ్ లక్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దానికి 10ంత లక్ వస్తుంది రేపు. ఇది పాజిటివ్గా చెప్పడం లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పడం కాదండి, ఖచ్చితంగా జరుగుతుంది. గుడ్ లక్ ఎండ్ అయినట్టే బ్యాడ్ లక్ కూడా ఎండ్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఆ మంచి రోజులు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, మీకు అన్నీ పాజిటివ్గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఎంత అయితే బ్యాడ్ లక్ ఉందో దానికి 10ంతలు గుడ్ లక్ వస్తుంది. అప్పటి వరకు మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోకండి, మీరు బద్దకస్తులను ఇంకోటి అనుకోకండి.
మంచి రోజులు వచ్చినప్పుడు ఆ సిగ్నల్ మీరు వెంటనే ఐడెంటిఫై చేస్తారు, లేచి పరిగెడతారు, అండ్ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా జరిగిపోతుంది. మీకు ఎంత టైం అయితే ఇప్పుడు డిలే అయిందో, ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మీరు సక్సెస్ లేకుండా లేకపోతే బ్యాక్ ఫైర్ అవుతూ రకరకాల ఇబ్బందులు పడుతున్నారో, ఆ టైం అంతా కొన్ని నెలలు లేకపోతే ఒక సంవత్సరంలోనే కవర్ అయిపోయి మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మీరు ఊహించలేనంత మంచి మీకు జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి.